జీవో 9ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసిరు. ఎవరు? రెడ్డి జాగృతి వాళ్ళు రెడ్లు పిటిషన్ వేసిరు. దీని మీద పిటిషన్ వేసి దీన్ని రద్దు చేయాలన్నారు. రద్దు చేయడానికి బలమైన కారణాలు ఏంది అని చూపి అని అడిగినప్పుడు వీళ్ళు ఈ రెడ్లు చెప్తున్నది ఏంది, మనకు హైకోర్టులో బీసీల రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఒక్క బ్రాహ్మణుడు పిటిషన్ వేయలే, ఒక వైశ్యుడు పిటిషన్ వేయలే, ఇంకా ఏ అప్పర్ క్యాస్ట్ అయినా వేయలే, ఓన్లీ రెడ్లే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని రెడ్లే పిటిషన్ వేసిరు. దీంట్లో వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంది అంటే, అయ్యా జీవో నెంబర్ 9 అనేది తప్పు, దాన్ని రద్దు చేయాలి. ఎట్లా తప్పు అంటే, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం కదా, అసెంబ్లీలో 42% బిల్ పెట్టినాం కదా, 42% రిజర్వేషన్ బిల్. ఇది పెట్టిరు కదా. ఈ పెట్టినటువంటి బిల్లు చట్టంగా ఎప్పుడు మారుతుంది? చట్టంగా ఎప్పుడు మారుతుంది అంటే, గవర్నర్ ఆమోదం లభించినాక, గవర్నర్ ఆమోదం లభించినాక ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఈ బిల్లు ఆధారంగా ఈ జీవో రిలీజ్ చేయాలి. గవర్నర్ ఆమోదం లభించలేదు, గవర్నర్ ఆమోదం లభించలేదు ఇప్పటి వరకు. కాబట్టి లభించనప్పుడు గవర్నర్ ఆమోదం, గవర్నర్ సంతకం జరిగిన తర్వాత ఈ కొత్తది అమల్లోకి వస్తుంది. గవర్నర్ సంతకం జరగలేదు కాబట్టి పాత చట్టమే 2018 చట్టమే ఇంకా ఉంటుంది. ఆ పాత చట్టం ప్రకారం బీసీల రిజర్వేషన్లు కేవలం 22-23% వస్తాయి. 23%. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి 42% జీవో చెల్లది. దీనికి గవర్నర్ ఆమోదం లేదు అనేది ఒకటి బలంగా వాళ్ళు వినిపించారు. వినిపించడంతో పాటు ఈ జీవో పైన ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే, అయ్యా ఈ జీవో 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మొత్తం రిజర్వేషన్ల సంఖ్య 67%కి పోతుంది, 67%కి పోతుంది. కాబట్టి ఈ 67% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉంది. ఇది ట్రిపుల్ టెస్ట్ను పాస్ కాలేదు, ఇది 50% సీలింగ్ను దాటేస్తుంది అని రెండో వాదన వినిపించారు. ఇక మూడో వాదన ఏంటంటే, ఈ జీవోను రద్దు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని ఇంకా కొంతమంది ఇంప్లీడ్ అయ్యారు.